హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజుని వచ్చేసాను. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, ఈరోజు మా అమ్మాయి బర్త్డేకి ఇంట్లో ఉన్న వాటితోటి బెలూన్స్ తోటి ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఇక్కడ హాల్లో డెకరేట్ చేసుకున్నాను. మ్యాట్ వేసాను, చిన్న పిల్లలు వస్తారు కదా. సో ఫైనల్గా ఇలా ఉంటుంది. మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు కదా, అందుకనేసి ఇలా డెకరేట్ చేశాను. ఇక్కడ ప్రార్థన రూమ్ ఉంటుంది. ఇలా ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది ఇలా తీసుకోవడానికి. ఇలా ఉన్న బెలూన్స్ తోటి డెకరేట్ చేశాను. ఇక్కడ ప్రార్థన రూమ్ ఉంటుంది. అక్కడ ప్రార్థన రూము క్లోజ్ చేసి ఎప్పుడు ఇక్కడ కేక్ కట్ చేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఇలా బాగుంటుందని సెట్ చేసుకున్నాను. బాగుంది కదా, ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. ఫైనల్గా ఇలా బెలూన్స్ తోటి చిన్నగా, పెద్దగా పెట్టుబడి ఏం పెట్టలేదు, రెడీ చేశాను. ఫైనల్గా మా అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చేసారు. హాయ్ చెప్తున్నారు, హ్యాపీ బర్త్డే చెప్తున్నారు స్వీటీకి. మేము పెద్దగా ఎవరిని పిలలేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పిలిచాము. కానీ చర్చిలో భోజనాలు కూడా పెట్టాము. భోజనాలు పెద్ద కేక్ కట్ చేశారు. సో ఫైనల్గా ఫాస్ట్ గారు వచ్చేసారు. రెండని చెప్పాము, కూర్చున్నాము, జ్యూస్ ఇచ్చాము, కూర్చున్నారు. చూడండి పిల్లలు ఇలా కూర్చుని ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు అనమాట కేక్ కట్ చేయడానికి. మా అమ్మాయి ఫాస్ట్ గారు వచ్చినా కూడా టీవీ చూస్తుంది, కార్టూన్ నెట్వర్క్. రా అంటే రావట్లేదు, దానికి కేక్ కట్ చేయాలని తిరుగుతుంది. ఫాస్ట్ గారు పాట పాడదాము, ప్రార్థన చేద్దాం రండి అని చిల్డ్రన్స్ని పిలుస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటని చూస్తున్నారు. మా అమ్మాయి కేక్ చుట్టుకొని తిరుగుతుంది, కేక్ కట్ చేద్దామనేసి. ఫైనల్గా మాట్లాడింది, థ్యాంక్ యూ చెప్పింది, హ్యాపీ బర్త్డే చెప్తాను. తన బర్త్డే కదా, ఫుల్ హ్యాపీ అనమాట. ఈరోజు బిర్యానీ చేసి మొత్తం చుట్టుపక్కల అందరికీ ఇచ్చాము. చాలామందికి మా ఆయనే ప్రిపేర్ చేశారు. హైదరాబాద్ బిర్యానీ చాలా బాగా చేశారనమాట. మొత్తం అందరికీ 40 మెంబర్స్కి ఇచ్చాము. చర్చిలోని కేక్ కట్ చేసామన్నమాట. మా అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు మా అమ్మాయికి. ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేస్తామన్నమాట. జస్ట్ ఉన్న వాటితోనే ఇంట్లో చిన్నగా చేసుకున్నాం బర్త్డే. ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు. వాళ్ళకి అటుపక్క వాళ్ళకి తెలియదు అనమాట. ఫైనల్గా కేక్ కట్ చేశారు పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నారు అందరూ. మా అమ్మాయి గ్రేసీ ఫుల్ హ్యాపీ, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తున్నామా అని చూస్తుంది. అంటే చిన్నగా కేక్ తెచ్చాము, చర్చిలో అయితే పెద్దగా చేసామన్నమాట. మళ్ళీ ఇంట్లో 1/2 kg తెచ్చాము. సో పాస్టర్ గారు బ్లెస్సింగ్ ఇస్తున్నారు. మా ఆయన కేక్ కట్ చేస్తుండగా నేను కూడా వెళ్ళి మా అమ్మాయికి కేకు కట్ చేసి తినిపెట్టాను. చూడండి, ఎప్పుడెప్పుడు కేక్ నోట్లో పెడతారా అనేసి వెయిట్ చేస్తుంది. ఇలా కేకు తినిపిస్తున్నాను. తినింది. అలా 1 by 1 వాళ్ళ డాడీ కూడా తినిపిస్తున్నారు. ఇంకా మొత్తం కేకు నోట్లోనికి మొత్తం చాలా పొట్ట నిండా లాగించేసింది అనమాట. చూడండి ఎలా తింటుందో. ఫైనల్గా మా ఫ్రెండ్ వచ్చి కేక్ పెడుతుంది. మొత్తం అప్పటికే పొట్ట ఫుల్ అయిపోయింది, దానికి వద్దంటుంది. సరే వదిలేసి అని చెప్పాను. వీళ్ళ ఆయనకి మంత్కి 3 lakhs 4 lakhs వస్తుంది, మేనేజర్ అనమాట. మా అమ్మాయి ఫ్రెండ్, ఇక్కడ ఉన్నాడు కదా బుడ్డోడు, మా అమ్మాయి ఫ్రెండ్. అక్కడ ఉంది కదా అమ్మాయి, పెద్ద అమ్మాయి ఫ్రెండ్, మేనేజర్ అనమాట. బర్త్డేకి వచ్చారు. బర్త్డే ఫైనల్గా గిఫ్ట్లు ఇస్తున్నారు. ఫుల్ హ్యాపీ గిఫ్ట్లు ఇస్తుంటే దానికి చూడండి ఎంత హ్యాపీగా తీసుకుంటుందో. సో ఫైనల్గా మా అమ్మాయి బర్త్డే ఇలా సింపుల్గా అండ్ భోజనాలతోటి కేకులతోటి ఇలా చేసుకున్నాము చర్చిలో.